నా పెళ్లి కట్ట మా అన్నయ్య గైసు డబ్బా కూసి పెడతాడట కట్నం బకిట లెక్క చేసి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. బుగ్గలు తెల్లగున్నాయా నల్లగున్నాయా? జంకలు ఎక్కడ జారి పెట్టాయా? ఇంట్లో కూడా కొంచెం జవుకొచ్చి పోయింది. ఈ సిచ్యువేషన్ ఇట్లుంటది రైతులది. నీరు 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 బాచాయ్ గాడ్ మరి సరేకి. హాయ్ గాయస్, మేము ఈరోజు పత్తి చేనుకోతున్నాం. పత్తిది వెనక్కి కూలీలు వచ్చిరట. అక్కడ ఎట్లుంటుంది ఏంటనేది వీడియో తీసి పెడతా. అందరేమో నడిచిపోతే మేమేమో సోకులకు స్కూటీ మీద పోతున్నాం పత్తి తీయ. స్కూటీ మీద పోతామని వస్తే తొవ్వే మంచిగా లేదు, నాకేమో నడపరాదు. అందుకని మా స్కూటీ అక్కడ మా మామయ్య వాళ్ళ మండవ కాడ పెట్టి నడుచుకుంటూ పోతున్నాం. ఒకప్పుడు మా చైన్లు అక్కడ కోలంపల్లి దగ్గర నుండి అయితే మళ్ళీ శివారి వరకు అన్నీ మాయనట. మా తాతయ్య దీని చాక్లెట్లు బిస్కెట్ల కోసమే చైన్లు అన్నీ అమ్మిండంట. గంత కాదు, మా నాన్నమ్మకు మెంటకన్ను ఉన్నదని మెంటకన్ను లేని పోరిని ఎత్తుక్కుంటా పోతా 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 భూములన్నీ అమ్మిండు. ఆఖరికి మా నాన్నమ్మే దిక్కైంది, నాకు దిక్కైంది. అక్క అయిందా తీసుడు? బుగ్గలు తెల్లగున్నాయా నల్లగున్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా అత్తమ్మ చూడండి, కొంత పువ్వు ఉంటాయి అవ్వో, కొంత కూర ఉంటాయి అవ్వో, చల్లగుంటారు బాంచండి బాంచండి అనుకుంటారు. పోతే ఒక జోలి నింపుతారు. జోడు మన కొడుకులు పోతే తేపడావపోయినాక. నేను రీసెంట్ గా నీళ్లు మొయ్యనికి అయిపోయినప్పుడు ఇక్కడ జారి పడ్డా గాయస్. దీంట్లో ఫుల్ నీళ్ళు ఉండే. చూడండి ఇక్కడ వచ్చిన వరకే మరి రాజు కూలబడ్డది, కూసున్నది. చూడండి చెట్టు చూడడంతో నాకు ఒకటి గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు ఈత గడ్డ తినేటోళ్ళం తెలుసా. ఇవన్నీ ఈత చెట్లు ఏమో ఆడం జావి ఆ తను మొత్తం ఇరుకోవులా వాడు చూపులు చాలా తెబాయి పగిల్చున్నావు. అబ్బా రజ్జే బూదోళాలు అంటాం మేము, మీరేమంటారు చెప్పండి. సేమ్ దోసకాయ లెక్కన ఉంటాయి. మా అన్నయ్య వాళ్ళది పొలం చూడండి, పచ్చడి చేస్తారట. ఇది తెలిస్తే చెప్పండి, తిన్నారా లేదా? ఇదైతే మా అన్నయ్య వాళ్ళది పొలము. అన్నయ్య బోదేలా ఇచ్చింది. నేను ఇచ్చిన బూదోళ. ఇక మేమైతే వచ్చేసినాము. మా వాళ్ళు అయితే అటు సైడ్ అయితే పత్తి తీస్తారు. సో సడన్ సర్ప్రైజ్ పోయి ఇద్దాం వాళ్ళకు. మనం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఇచ్చావు సడన్ సర్ప్రైజ్ దా. అబ్బో చూడండి కంది చెట్లు. నేనైతే మస్తు రోజులైంది, మా రోజులు ఎక్కడ 2-3 సంవత్సరాలు అయింది పత్తి చేనులలో. నేనైతే రోజు వస్తాను, నాకు ఇదే డ్యూటీ. ఇవాళ ఇస్తున్నాం అవార్డు. ఎవరైతే ఎక్కువ పత్తి తీస్తారో వాళ్ళకైతే మేము అవార్డు ఇస్తున్నాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో ఇక్కడ బాగా కష్టపడి పత్తి తీసేది ఎవరంటే ఇక్కడ ఒక ఆయన పెద్ద మనిషి నెత్తికి తావాలు కట్టుకొని ఇగో చూడండి ఎట్లున్నాడో, కుంకుమ వేసుకొని మరి పసుపుల పెద్దలు. సో ఈయన చూడండి లేదండి అని సారి ఎట్లున్నాడో కొట్టిన కొడతాడు. బాయ్ చూడండి మా అమ్మ అయితే పత్తి తీస్తుంది పాపం. నన్ను కూడా వచ్చినందుకు తీయమంటుంది. మా చెల్లి అయితే రాగానే కూర్చున్నది, కూలబడ్డది. అట్లా అని కాదు కానీ నడుచుకుంటూ వచ్చిన కదా, హెల్త్ బాగాలేక కొంచెం ఓపిక లేదు. అయ్యి ఇగో మా అమ్మ పాపం పత్తి తీస్తుంది. హాయ్ సంగయ్ మా అమ్మమ్మ వాళ్ళందరూ మా వదిన మా అన్నయ్య మా అమ్మ అందరు మా వాళ్ళేది ఇస్తాను. కైకిలో వాళ్ళని విలువలేరు. నా పెళ్లి కట్ట మా అన్నయ్య గైసు డబ్బా కూసి పెడతాడట కట్నం బకిట లెక్క చేసి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. నేనైతే పిత్రేచ కొప్పెర ఉంటది కదా, అది పెడతా. పిత్రే కొప్పెర ఏం చేయకుండి అచ్చి దీనుల్లి. ఇంకా నయం ఆ టెంట్ సామాన్లు ఓడితే దొంగతనం చేసి పెడతా అంటలేరు బకిటలు. అయ్యో మా దగ్గర ఏం లేవు, మేము ఏం పెట్టాం. పిలిచి బుక్కడు బువ పెడితే తిని తలవాలు పోతాం, లేకుంటే లేదు. నన్ను సెల్లులో తీసి పెట్టు.
ఒక్కొక్కరి దగ్గర పోయి వాళ్ళు ఏమేమి టిప్పులు తీసుకొచ్చిండ్రు ఎంత పత్తి ఏరుతాను రోజని అడుగుదాం. పిన్ని, ఎన్ని కిలోలు పత్తి ఏరిను? నేను 20-30 రోజు గంటే. ఏం తీసుకొచ్చినాయి అలా? ఉప్పు కారం. ఉప్పు కారం వరిసంతకాయ కూర. సో ఈయనైతే మా అన్నయ్య వాళ్ళ బమ్మర్ది. సో ఆయనని అడిగి తెలుసుకుందాం ఆయన రోజు ఎన్ని పత్తి తీస్తాడో. మొట్టాలు ఇది పెడతా రోజు పత్తి కిట్టల్ రోజు కిట్టల్ కాలాగట వీళ్ళ దగ్గర పోదాం ఒకసారి. ఈమైతే చూడండి ఒక్క బుగ్గ కూడా కింద పడకుండా ఎంత మంచిగా ఏరుతాండో. సో దేవు భయ్య పత్తి ఎన్ని ఏరుతాను రోజు? 40. మంచిగా ఈ వయసులో 40 ఏరుతానంటే నేను పోయినా ఒక 30 ఏరుతాను అంతేమో. సో వదిన ఎంత తీస్తాను రోజు? 30 కిలోలు తీస్తున్నావా? వీళ్ళ అమ్మేమో 40 తీస్తుందట, ఈమె మాత్రం 30 తీస్తుందట. నమ్మేటట్టున్నదా? ఏం తెచ్చి కష్టపడతారా రోజు పత్తి? రోజైతే పచ్చడాలే. ఇగో వీళ్ళైతే కష్టాజీవులు అన్నమాట. కాలంతో సంబంధం ఉండదు, పరిస్థితితో సంబంధం ఉండదు. రోజు పని చేసుడే 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ. ఇంత నీట్గా తీస్తారు వీళ్ళు కూడా. పాపం ఈయన తీస్తే మొత్తం చేతికి అట్టంటే క్యారేజ్లు అయితే చూద్దామండి, నీళ్ళు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి కిటి లీటర్లు 5 లీటర్లు అనుకుంటా. నూనె బాటిళ్ళల్లో వాటర్ తీసుకొచ్చింది. ఇక మేము గిట్లని తీసుకొచ్చుకుంటాం ఎట్లయినా కానీ. సో టిఫిన్ అయితే అక్కడ ఉంది. ఏం తెచ్చిర్రు? మంచి గిట్టు తిందు. నేను అన్నం తిని రావాలి, ఆకలి అవుతుంది. మేమైతే అప్పటి నుండి అబ్జర్వ్ చేయట్లేదు. ఇది సెకండ్ టైం పత్తి అని మేము అనుకున్నాం కానీ ఇది ఫస్ట్ సారి. అవును పాప మా అన్న వీళ్ళకైతే అంతగానం ఏం లేదు. ఇక సెకండ్ టైం అనేది ఏం ఉండదు. ఇక చెట్టు నార్మల్ అయిపోయింది, ఇది పచ్చలేదు, అంతా ఎండిపోయింది, చెట్టు పలిగింది. ఇది ఏంటంటే అదులకు పలగడం అంటారు కదా, అలాంటిదే. చెట్టు మీద ఒక్క ఆకు కూడా లేదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొన్న పడ్డ వర్షాలకే ఇక చూడండి పూత అంతా ఇట్లా అయిపోయింది. మేము వీడియోలో చెప్పినాం కదా వర్షం పడితే పత్తి అందులోనే ఇరుక్కపోయి బుగ్గ గుంజితే రాదన్న. మీగో ఇట్లా ఒకటి తీద్దామంటే అదే ఊసొస్తుంది, ఇట్లా అవుతుంది. సో ఇక దీనివల్ల లాభం అయితే ఏముండదు, నష్టమే. ఈసారి మాత్రం బాగా లాసే. ఎంత పెట్టుబడి పెట్టిర్రో మా అన్నయ్య వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇది చేసింది. వరి కూడా లాసే. రాంగా చూపించినాం కదా వరి చేను, అది కూడా లాస్ అన్నట్టే. తీయని పత్తులకి వెళ్ళినప్పుడు, పత్తి చేనులకు పోయినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పందులు ఉంటాయి కదా, పందులు ఇంట్లో పిల్లలు పెడతాయి, ఆన్లైన్ వచ్చి సిటీలలో అయితే చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు. మా పల్లెటూర్లలో అయితే ఇట్లా థమ్స్అప్ బాటిళ్ళకు ఇట్లా చెద్దర్లు లేదా బియ్యం పోస్తారు కదా, బొంతలు కుట్టుతారు. వీటికి కుట్టి చల్లగా కొన్ని నీళ్ళు తాగుతాయి. ఎందుకంటే పాపం మా అమ్మ ఉంటుంది టక్క తాగేసిడు మొత్తం, ఇంకా కొన్ని తాగుతాడట. నేను మాత్రం ఇట్లా ఉంది. ఈసారి మాత్రం మా అన్నయ్య వాళ్ళు మస్తు లాస్ అయినట్టే. చాలా అప్పు తీసుకొచ్చి మరీ పెట్టిండంట చేను మీద. వరి కూడా లాస్ చేసింది, పత్తి కూడా లాస్ చేసింది. మాకేం ఎక్కువ లేదు, 3 ఎకరాలలో ఒక 15 గుంటల వరకు కొంచెం పొలం, మిగతాదంతా చేను. ఈ చేనులో కూడా కొంచెం జవుకొచ్చి పోయింది. ఈ సిచ్యువేషన్ ఇట్లుంటది రైతు కంట నీరు. వెళ్ళేటప్పుడు మా రాజు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సువర్ణ వాళ్ళ చేను ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాం. అక్కడ కూలర్లు వచ్చారట, వాళ్ళని కూడా కొన్ని ఫన్నీ వీడియోలు తీసి పెడతాం. ఓకేనా, బాయ్.